ఎంఎంఆర్ఐ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈనాటి కార్యక్రమం రంగులు మారుతున్న మావోయిజం, రంగులు మారుతున్న నక్సలిజం విషయం ఇది కావచ్చు. కానీ ఈ సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి మనం, దీనికి పరిష్కారం ఏంటి, ఏదైతే సరి అయిన పరిష్కారం అవుతుంది, దీనికోసమే ఈరోజు ఈ చర్చ. అందరికీ స్వాగతం. వేదిక పైన ఉన్న పెద్దలను ఇప్పటికే పరిచయం చేశారు కనుక నేను ఒక చిన్న కామెంట్ చేయదలుచుకున్నాను. వేదిక ముందున్న వాళ్ళు కూడా చాలా ప్రామినెంట్ పీపుల్ ఉన్నారు. ప్రామినెంట్ ఇన్ ది సెన్స్ ఈ సమస్యతో ఎమోషనల్గా ముడిపడి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎమోషనల్గా సంబంధం ఉన్న వాళ్ళు అంటే అర్థము ఈ సమస్య కోసం బలిదానం అయిన వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు, వాళ్ళకు దగ్గర బంధువులు లేదా స్నేహితులు, వాళ్ళతో తిరిగిన వాళ్ళు, దగ్గరుండి చూసిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరితో ఎంతో అనుబంధం ఉండి ఆ విధమైనటువంటి బాంధవ్యం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ప్రేక్షకులుగా ఉన్నారు. పైన ఉన్న వాళ్ళు నిజాయితీగా పాలనలో అనుభవాన్ని పంచుకొని ఈ సమస్య కోసం ఆవేదన చెంది ఎక్కడో దగ్గర ఎటువంటి పరిష్కారం అయితే బాగుంటుంది అని ప్రయత్నాలు కూడా చేసి అలా మొత్తానికి ఈ సమస్యకు పరిష్కారం కావాలి అని వేదిక పైన మాట్లాడినటువంటి వాళ్ళు పెద్దలు అందరూ కూడా మనం అక్కడ నేను పేరున నేను చెప్పాల్సినటువంటి పని లేదు. ఇక్కడ తెలుగు నాట ఆంధ్ర, తెలంగాణ అంతేకాకుండా దేశం అంతటా కూడా ఈ పైన ఉన్న పెద్దలు, ఈనాటి స్పీకర్స్, వాళ్ళ యొక్క నిజాయితీ, వాళ్ళ యొక్క కమిట్మెంట్, దేశం కోసం, జాతి సమగ్రత కోసం వాళ్ళకున్న నిబద్ధత, ఇది నేను చెప్పాల్సినటువంటి పని లేదు. అందుకే మీరు మాట్లాడితే ఎంతో ఆతృతగా వినాలని మేము కూర్చున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే మీరు మాట్లాడిన వాటిలో నుంచి కొన్ని విషయాలు రేపు జరగబోయేటువంటి వార్ ఆఫ్ నరేటివ్స్ ఏదైతే ఉందో సొసైటీలో ఇప్పుడు జరిగేదంతా కూడా కత్తితో, తుపాకీతో, వీటితో కాదు యుద్ధము, వాదనతో, ప్రతివాదనతో నరేటివ్స్ వార్ అనేది ఒకటి మీడియాలో జరుగుతుంది. కనుక ఇక్కడున్న యువకులు ముఖ్యంగా మీ పాయింట్స్ ఇస్తే వీటిని అందుకొని ఆయుధాలుగా డిబేట్ చేయాలి, సొసైటీలో ఆలోచింపజేయాలని ఆతృత కూడా ఉన్నవాళ్ళు. కనుక ఇక్కడ ప్రతిదీ రికార్డ్ అవుతుంది, ప్రతిదీ సమాజాన్ని ఆలోచింపజేయడానికే రికార్డ్ అవుతుంది, రెచ్చగొట్టడానికి మాత్రం కాదు. అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎంఎంఆర్ఐ టేకప్ చేసింది. బ్యాక్గ్రౌండ్ మనందరికీ తెలుసు. ఈ 67 నక్సల్బరీ బెంగాల్లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశం ఎంత నలిగిపోయింది, ఎంత కృంగిపోయింది, ఎంత కృషించిపోయింది, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎంత రక్తపాతమైంది, ఇవన్నీ చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ ఇప్పుడు ఒక ఆశ కనిపిస్తుంది, ఇది అంతమవుతుందేమో అనేటువంటి ఒక ఆశ కనిపిస్తుంది. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ ఈ మధ్యలో రిపీటెడ్గా ఒక స్టేట్మెంట్ పబ్లిక్గా చెప్తూ ఉన్నారు. నేను అనుకుంటాను, నాకు సుమారుగా 65 ఏళ్ళు ఉన్నాయి. ఈ 65 ఇయర్స్లో ఏ హోమ్ మినిస్టర్ కూడా ఇంత ఓపెన్గా, ఇంత గట్టిగా, బలంగా చెప్పిన హోమ్ మినిస్టర్ ఎవరు లేరు. ఏ మంత్రి కూడా ఇలా చెప్పలేదు. 2026 మార్చ్ 31వ తేదీ తర్వాత ఈ దేశం నక్సల్ రహిత దేశంగా మారుతుంది, ఒక నక్సలైట్ ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఒక నిబద్ధతను ఈ దేశం యొక్క హోమ్ మినిస్టర్ మళ్ళా చాటుతున్నారు. అట్లాగే ప్రధానమంత్రి కూడా రిపీటెడ్గా సమస్య ఉంది, ఇంకా అర్బన్ నక్సల్ రూపంలో సమస్య దాగి ఉంది అనే విషయాన్ని మాత్రం మన ప్రధానమంత్రి మనకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ పరిస్థితుల్లో మనము ప్రభుత్వం చేస్తుంది. ఆయుధం ధరించిన నక్సలైట్ను అంతం చేయడము ప్రభుత్వం యొక్క పని. అది నయానా భయానా అంతం చేయడం, వారిని దగ్గరికి తీసుకోవడము, బుజ్జగించడము, లేకపోతే రీహాబిలిటేషన్ చేయడము,
లేకపోతే సరెండర్ అయిన వాళ్ళకు తగిన ఇది కల్పించడము, అలాగే వాళ్ళు చేస్తున్న డిమాండ్స్లో పేదరికం కానీ లేకపోతే ఇతరత్ర ఎక్స్ప్లాయిటేషన్ కానీ, గిరిజనులు, దళితులు, నిమ్న వర్గాలకు జరుగుతున్న అన్యాయం కానీ, ఇవన్నీ అడ్రస్ చేయడము ప్రభుత్వం యొక్క పని. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తున్నప్పుడు సామాజిక కార్యకర్తలుగా మనమేం చేయాలి? కనుక ప్రధానమంత్రి గారు చెప్తున్నటువంటి విషయం ఏదైతుందో, ఈ సమస్య ఇంకా అడవుల్లో ప్రభుత్వం చూస్తుంది కానీ అర్బన్ ఏరియాలో, సిటీస్లో జరిగేటువంటి ఈ యొక్క వార్ ఆఫ్ నారేటివ్స్ ఎలా జరగాలి, వీటిలో మన పాత్ర ఏంది, మనం ఎట్లా ఉంటే బాగుంటుంది. ఓవరాల్గా అందరి ఆశయం ఏంటంటే హింస ఉండకూడదు, కానీ అట్ ది సేమ్ టైం దోపిడీ కూడా ఉండకూడదు. హింస ఉండకూడదు, హింసను ఖతం చేయాలి అనేటువంటి కక్షాపూరితమైన ఆలోచన మనకెవ్వరికీ లేదు. హింసను పూర్తి చేయాల్సిందే, కానీ దోపిడీ లేని రాజ్యం వైపు మనమంతా వెళ్ళాల్సిందే. కడుపును పెట్టుకొని చూసుకోవాల్సిందే. నిమ్న వర్గాలకు ఎక్కడ జరిగినా కూడా ఇలాంటి ఒక ఆలోచన ఉన్నవాళ్ళం కనుక వీటన్నిటి మీద చక్కటి దీన్ని పరిష్కార మార్గాన్ని పెద్దలు మన ముందు ఉంచుతారు. ఈ మధ్య కాలంలో మీడియాలో 2026కు ఖతమవుతుందా అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవహేళన చేస్తూ ఉన్నారు. 67లో ప్రారంభమైంది, చారు ముజాందారు పోయాక పోయింది అనుకున్నారు. శ్రీకాకుళంలో బయటకు వచ్చింది. అక్కడి నుంచి పీపుల్స్ వార్ గ్రూప్గా తెలంగాణ, ఆంధ్ర అంతటా విస్తరించింది. ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళింది, 16 రాష్ట్రాలకు వెళ్ళింది. మన్మోహన్ సింగ్ లాంటి వాడు ఒక దశలో అత్యధికమైన బలమైనటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ ఏదైనా ఉంటే అది నక్సలిజం అని ప్రధానమంత్రి చెప్పే పరిస్థితి వచ్చింది. 16 రాష్ట్రాల్లో ఈరోజు బలంగా ఉంది అని చెప్పారు కదా. కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతమవుతుంది అని అంటూనే ఉన్నారు, కానీ ఎక్కడ అంతం కాలేదు. ఎందుకంటే ఇది ఆయుధం కాదు, ఇది వ్యక్తి కాదు, ఇది ఒక ఆలోచన అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఈ ఆలోచన సమాప్తం కావాలి, అమిత్ షా తుపాకీతో కాదు ఇది అయ్యేది అని కూడా వాదించే వాళ్ళు ఉన్నారు. కనుక మాకు జవాబులు కావాలి. అవును కదా అని కూడా మాకు కూడా అనిపిస్తుంది, నిజమే కదా అని అనిపిస్తుంది. కనుక ఇది సరైన ఆలోచనేనా? మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? దున్నేవాడికి భూమి కావాలి, పేదరికం పోవాలి, కనుక భూస్వాముల దోపిడీ జరిగింది పోవాలి. ఇవన్నీ నేను అడ్రస్ చేయకుండా మీరు అంతం చేస్తామంటే అయ్యే పని కాదు ఇది అని వాదన జరుగుతుంది. ఇదే క్యాంపస్లో జరుగుతుంది. కనుక నక్సలిజం ఎక్కడికి వచ్చింది అంటే ఈరోజు క్యాంపస్లోకి వచ్చింది, క్లాస్ రూమ్లోకి వచ్చింది. మదర్సాల్లో పాఠాలు వినే వాళ్ళు మానవీయ ఏమంటాము బాంబులుగా మారుతున్నారు ప్రపంచమంతా కూడా. అంతకన్నా ప్రమాదకరంగా ఇప్పుడు క్లాస్ రూమ్లో పాఠం వినబోతుంటే అలాంటి ఒక ఇండాక్ట్రినైజేషన్ ఏదైతే ఉందో అది క్లాస్ రూమ్లో కూడా జరుగుతూ ఉంది. కనుక ఇది ఎంత దూరం వెళ్తుంది, దీన్ని ఎలా మనం పరిష్కరించుకుంటాం, ఇది మనల్ని అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఇంతకుముందు చెప్పినట్టుగా మాథియస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, ఐ హ్యాపెన్ టు బి ది ప్రెసిడెంట్, బట్ ఇది చాలామంది పెద్దవాళ్ళు, ప్రొఫెసర్ శేషగిరిరావు సార్ ఇక్కడ లేరు, వారు అలాంటి వాళ్ళు ఇక్కడ మనోహరరావు సార్ ఉన్నారు, చాలామంది నేను పేర్లు తీసుకోవాల్సి వస్తుంది. అందరి పెద్దల మధ్య ఇది స్టార్ట్ అయింది. ఈ ఆలోచన ప్రజల మధ్యకి తీసుకెళ్తా ఉంది. కనుక ఎంఎంఆర్ఐ ఎందుకు స్టార్ట్ అయింది వెంకటరెడ్డి గారు చెప్పారు. కానీ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ సుమారుగా ఒక 30-40 మంది కార్యకర్తలు, ఆయుధం లేని వాళ్ళు, నిరాయుధులైనటువంటి వాళ్ళు క్యాంపస్లో ఎన్నికల పేరు మీద వాటి మీద హింస జరుగుతున్నప్పుడు ఎదురించినందుకు వాళ్ళ ఆయుధాలకు బలైన వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భంలోనే ఎంఎంఆర్ఐ పుట్టుకొచ్చింది. కనుక ఎంఎంఆర్ఐ ఆయుధం కాదు పరిష్కారం, ఆలోచననే పరిష్కారం. కనుక ఈ ఆలోచన ఎలా ఉండాలి అని ఒక మార్గదర్శనం లభిస్తుంది ఇక్కడ అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మనం పెడుతున్నాము. ఇక్కడికి కాలాతీతమైంది.